ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫిట్గా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ వాటిలో ఏదైనా తేడాలు కనిపించినాయి అనుకోండి, వెంటనే సర్జరీలకు వెళ్ళిపోయి వాటిని ఎక్కడైతే వాళ్ళకి చేంజెస్ కావాలో అవి కోరుకుంటున్నారు. ఇది ఆర్ వి టేకింగ్ ఇట్ టూ ఫార్? మరీ దూరం తీసుకెళ్ళిపోతున్నాం. నా ఫేవరెట్ యాక్టర్ విజయ్ సేతుపతి ఏ లైపోసెక్షన్ చేసుకోడు, ఏం ఎక్సర్సైజ్ చేయడు. దానివల్ల అతని ఎక్స్ప్రెషన్స్ తగ్గడం కానీ, అతను సూపర్ హీరో అవడం కానీ ఏది కూడా మారలేదు. ప్రతి 10 మందిలో ఒక ముగ్గురికి వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. 25 నుంచి 30% మంది భారతీయులకి ఈ ప్రాబ్లం ఉంది. 180 మిలియన్కి వారికోస్ వెయిన్స్ ఉంది. హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైనా, ఇంటర్నేషనల్ రేడియాలజీ డాక్టర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు రేడియాలజీ స్కాన్స్ వాళ్ళే చేసుకుంటారు. సో మ్యాప్ వేసుకుని ఆ మ్యాప్ ప్రకారమే చేస్తారు. 58,000 ప్లస్ హ్యాపీ పేషెంట్స్ ని చూసామండి. టైమ్స్ నెట్వర్క్ వాళ్ళది ఎక్సలెన్సీ అవార్డ్. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? భారతదేశంలో 1,80,00,000 మంది ఈ రోజు ఉన్నారండి. అందులో 50,000 మందికే చూశాను. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని అడుక్కుంటాను నాకు నేను. గూగుల్లో చూసుకొని మెడిసిన్స్ వేసేసుకుంటున్నారు. వీటితో పాటు రోబోటిక్ సర్జరీలు చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఏఐ ఒకటి ఆడానే. అసలు డాక్టర్స్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో? రోబోట్ ఏమి సర్జరీ చేయదు. ఏఐ ఇస్ థ్రెట్. నాన్ సర్జికల్ ఫీల్డ్స్ ఏవి ఉంటాయో, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, ఇవన్నిట్లో కూడా చాలా మటుకు ఏ మళ్ళీ లోపలికి వచ్చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక 15 ఏళ్ళ వరకు ఇట్స్ గోల్డెన్ పీరియడ్ ఫర్. నమస్తే రజగారు. రజగారు, మనం జనరల్గా వింటూ ఉంటాం, ఎప్పుడు మీ ఇంటర్వ్యూలు కూడా నేను చాలాసార్లు విన్నాను. ప్రతి 10 మందిలో ఒక ముగ్గురికి వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అవకాశాలు ఉండొచ్చు కదా. దీని మీద ఇంకాస్త అవగాహన మనం తీసుకొచ్చామనుకోండి, ఈ భయం పోవటానికి ఛాన్సెస్ ఉంటాయా? లేకపోతే అమ్మో నాకు కూడా ఉందేమో అనే భయపడే విధంగా ఉంటుందంటారా? అసలు మీ అబ్జర్వేషన్ ఏంటండి? రెండు అండి. ఒక 10లో 2 నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని డౌట్ అండి, చిన్నది కనిపించింది. దురదృష్టవశాత్తు కొన్ని బయట క్లినిక్స్ కూడా ఏంటంటే కంగారుగా ఆపరేషన్ చేసేయమని చెప్పడం, అలా కూడా జరుగుతుంది. కొంతవరకు వాళ్ళు ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి సోషల్ మీడియా చూసి, కొంతవరకు కొంచెం అన్స్క్రూపులస్ డాక్టర్స్ని కలిసి కూడా వాళ్ళు ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి నా దగ్గరికి కనీసం 10లో ఒకళ్ళు వచ్చి చెప్తారు, సార్ అదంతా రెడీ అయిపోయాను, ఆపరేషన్ రేపు చేసేసేయండి. ఇది ఏంటికి చేయాలి ఆపరేషన్? నేను కూడా ఒక పోలీస్ వ్యక్తి వచ్చారు, అంటే పోలీస్ కాదు, పారా పోలీస్. ఆయనైతే అసలు ఎంత ఫిట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు, కాళ్ళు నొప్పి లేదు, 6 feet హైట్ పర్సన్, ఒక చిన్న వెయిన్ కనబడుతుంది. ఏమైందంటే, నేను అదేనండి ఖమ్మంలో మీ క్లినిక్లో ఆపరేషన్ చేయమంటే అక్కడ మీ వాళ్ళు వద్దన్నారు, ఇక్కడ పంపించారు, చేసేయండి సార్. మరి ఏంటంటే ఇంకెక్కడో ఖమ్మంలో కలిసాను, వాళ్ళు చేయమన్నారు. అసలు మీకు అక్కర్లేదండి అని చెప్పి నేను పూర్తిగా అసలు బొమ్మ వేసుకొని చెప్తే చాలా హ్యాపీ అయ్యారు. బట్ టుక్ ఏ లాంగ్ టైం. సో కొంతవరకు ఏంటి ఓవర్ యాంగ్షియస్ అయిపోవటం సహజమే. సోషల్ మీడియాలో మనం ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడేసినా ఓవర్ యాంగ్షియస్ అయిపోతారు. బట్ మీరు చూస్తే నేను 10 ఏళ్ళుగా ఒకటేంటంటే, మీరు ఓవర్ యాంగ్షియస్ అవ్వకండి, దీన్ని తెలుసుకోండి మాత్రమే, అవగాహన కోసం. మహా అయితే ఒక డాక్టర్ని కలవండి. కలిస్తే మరీ వాళ్ళు రకరకాల స్కానింగ్లు నిల్చోబెట్టి అప్పుడు అవన్నీ మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం? సో ఈ ప్రాసెస్లో పేషెంట్ కూడా స్టేక్ హోల్డర్ చేయాలని. అంటే మీరు కూడా దీనిలోకి వచ్చి ఓటేయండి, ఏది ఈ సమస్యలోకి, మీకు అర్థం చేసుకోండి, మీరు తెలుసుకోండి విషయాన్ని అని వాళ్ళని స్టేక్ హోల్డర్ చేసి మనం చాలా ఓపికగా చెప్పడం అందువల్లే చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఓవర్ యాంగ్జైటీ ప్రివెంట్ చేద్దామని. సో ఒక 10లో ఒకళ్ళు. బట్ అదర్ ఎక్స్ట్రీమ్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. అంటే ఏంటి, వాళ్ళకి వారికోస్ వెయిన్స్ అని నేనే కాదు బయట కూడా చెప్పి, తర్వాత సెకండ్ ఒపీనియన్ నా దగ్గరకు వచ్చి, తర్వాత నేను ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ 3.5 ఏళ్ళ తర్వాత ఇవాళ ఒక ఆయన వచ్చి ఆపరేషన్ చేసుకున్నారు. ఇప్పుడు అంటారు ఈ నలుపు అంతా చేయగానే తగ్గిపోతుంది కదా అని. అసలు అంటే ఆయన 3 ఏళ్ళ క్రితం చూసుకున్నట్టు కూడా నాకు తెలియదు. ఫస్ట్గా వచ్చారు, ఈ నలుపు ఇంత నలుపు వచ్చినా ఎలా తగ్గుతుందండి? వెంటనే చేస్తాము, ఒక 6 సంవత్సరం పడుతుందని చెప్పారు. అదేంటండి అప్పుడు అలా అన్నారని చెప్పి అప్పుడు అవునండి అప్పుడు 3 ఏళ్ళ క్రితం అది. అక్కడికి 3 ఏళ్ళ కాళ్ళ వ్యవధి. అదే 3 ఏళ్ళ క్రితం మీరు ₹1,00,000 బ్యాంకులు వేస్తే 1,20,000 అయిపోయేది ఇప్పుడు. సో అంతా మారిపోయింది. అంతే కదా. సమ్టైమ్స్ వాళ్ళ సంఖ్య 10లో 4. అంటే మనం ఇవాళ సమస్య ఉందని చెప్తే దాన్ని వదిలేసి నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా తిరిగే వాళ్ళ సంఖ్య 4 అయితే, 10లో 1 ఇది ఇలాంటి షోలు ఎక్కువగా చూసేసి అమ్మో నాకేదో ఉందని భయపడి వచ్చేవాళ్ళ సంఖ్య 10లో 1. సో అది ఉన్నంత వరకు ఇలాంటి షోలు చేయడం మన బాధ్యతే. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ మరి ఎలా తెలుస్తుంది, 10 మందికి ఈ సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది అని కూడా ఆలోచించాలి. ఎప్పుడు నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగలేదండి.
ఒక నర్వ్కి కనుక వెరికోస్ వీన్స్ ఉంటే మిగతా వాటికి కూడా వచ్చే అవకాశం ఉందా రాజా గారు? యా, వ్యారికోస్ వెయిన్స్ అంటే ఒక వెయిన్లో ప్రాబ్లం, ఆ, అండ్ ఒక వెయిన్లో వస్తే పక్క వెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, వేరే వెయిన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం తొడ దగ్గర చూస్తేనే 3 ఉంటాయి యాక్చువల్, ఒకటి కాదు. ఆహా, మెయిన్ గ్రేడ్ సాఫ్నెస్ అంటాం, పక్కన యాక్సిల్ సాఫ్నెస్, వెనక పోస్ట్ యాక్సిల్ సాఫ్నెస్, అట్లాగా చాలా ఉంటాయి. ఓకే. సో మనం సింప్లిఫికేషన్కి మీరు ఆ బొమ్మ వేస్తే ఒకటి ఒకటి చూపించేది కొంచెం ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడానికి, ఓ, భయపడకుండా భయపడకుంటానికి, ప్లస్ చెప్పడానికి మళ్ళీ 3 రకాలంటే మళ్ళీ దానికి అర్థం చేసుకోవడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఎస్ ఎస్. సో బట్ ఓయా చాలా వెయిన్స్ ఉంటాయి, వేరే వెయిన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గుడ్ డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ స్కాన్లు వాళ్ళే చేసుకుంటారు. సో ఈ మనిషికి 3 వెయిన్స్, వాటి తేడాలు, వాటిలో ఉండే రూట్ మార్పులు, ఇవన్నీ ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వదు పెద్దగా. ఓకే. అది ఎవరికి ఫాలో అవుతుందంటే ఎవరైతే కేసులు 100 చేస్తారో ఆయనకు తెలుస్తాయి ఇవన్నీ, ఆ, ఈ మెలకువలు. సో అందుకే మీరు మంచి డాక్టర్స్ ఎవరైనా, వాస్కులర్ డాక్టర్స్ ఎవరైనా, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డాక్టర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రేడియాలజీ స్కాన్స్ వాళ్ళే చేసుకుంటారు. ఉమ్, చేసుకొని క్లియర్గా ఐడెంటిఫై చేసి అసలు ఏ మ్యాప్ అనమాట, అంటే మనం ఊరికి వెళ్ళే ముందు ఒక మ్యాప్ చూసుకుంటాం కదా, అదే మాదిరి ఒక మ్యాప్ వేసుకొని ఆ మ్యాప్ ప్రకారమే చేస్తారు. దాన్ని వెయిన్ మ్యాపింగ్ అంటాం. ఓకే. మేమందరం గుడ్ డాక్టర్స్ అందరూ వెయిన్ మ్యాపింగ్ స్టాండర్డ్ ప్రాక్టీస్గా చేస్తారు. ఓకే. సో ఒక దానికి ఉంటే మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉండింది. డెఫినెట్గా ఉంది. అయితే రాజా గారు, ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫిట్గా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ వాటిలో ఏదైనా తేడాలు కనిపించినాయి అనుకోండి, వెంటనే సర్జరీలకు వెళ్ళిపోయి వాటిని ఎక్కడైతే వాళ్ళకి చేంజెస్ కావాలో అవి కోరుకుంటున్నారు. కానీ సర్జరీలతో చేసుకోవటం, ఫిట్గా అవ్వటం నిజంగా అవసరమా అంటే ఒకసారి ఆలోచించాలి. కొన్ని ప్రొఫెషనల్స్కి అయితే తప్పదు, ఆ ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది అనుకుందాం. అయితే మనం చేసే ట్రీట్మెంట్, మీరు చేసే ట్రీట్మెంట్స్కి సంబంధించి క్లాక్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. వాటిని మనం ఎలా బేరీజ్ వేసుకోవాలండి? సో క్లాక్స్ అనేది కంప్లీట్గా కాస్మెటిక్ ప్రొసీజర్ అండి. ఎస్. సో క్లాక్స్ చేస్తే ఏంటంటే ఈ వెయిన్స్ తగ్గిపోతాయి, ఆ చిన్న కనిపించే వెయిన్స్. ఆ వెయిన్స్ వల్ల చాలామంది ఏంటంటే కొంతమంది ఇప్పుడు కొంచెం వస్త్రధారణ మారిపోయింది, కొంతమంది షార్ట్ క్లోత్స్ వేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ క్లోత్స్ కూడా మంచిగా వేసుకోవచ్చు. మరి కొంతమందికి ఏంటి అది కనబడితేనే నాకు ఇది ఉండకూడదు అనుకున్నాను కదా, తీసేస్తే బెటర్, నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అంటే వాళ్ళు నిండుగానే దుస్తులు వేసుకుంటారు కానీ వాళ్ళకి అది వద్దు, కాన్ఫిడెన్స్ కోసం. మరి కొంతమందికి ఏంటంటే ఈ వెయిన్స్ కంప్లీట్గా అయిపోతే ఇది ఒక పని అయిపోతుందని కూడా చాలామంది చేసుకుంటారు. సో క్లాక్స్ అనే దానికి మేము క్లియర్గానే చెప్తాం, దీనివల్ల మీ కాళ్ళు నొప్పి పెరగడం తగ్గడం అనేది పెద్దగా ఉండదు, మీ కాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండదు. కానీ ఈ క్లాక్స్ చేసుకుంటే ఇవి క్లియర్ అవుతాయి అని ముందే వాళ్ళకు కాస్మెటిక్ ట్రీట్మెంట్ కన్సెంట్ అని తీసుకొని మరి చేస్తాం. పోతే ఓవరాల్గా కాస్మెటిక్ సర్జరీ ట్రెండ్ ఏమవుతుంది అంటే దానిలో కొంత గుడ్ ఉందండి, కొంత బ్యాడ్ ఉందండి. గుడ్ ఏంటంటే లుక్ టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే జుట్టు లేని జుట్టు ఇవ్వచ్చు, ముక్కు బాగాలేని ముక్కు ఇవ్వచ్చు, కళ్ళు పెద్దగా చేయొచ్చు, కళ్ళలో లిడ్ తీయొచ్చు, కళ్ళలో లిడ్ యాడ్. చైనీస్ వాళ్ళు, కొరియన్స్కి ఏంటంటే ఇక్కడ లిడ్ ఉండదు, ఈ క్రీజ్ ఉండదు, ఈ గీత ఉండదు, వాళ్ళు గీత క్రియేట్ చేసుకుంటారు కోసి మరి. మనం ఉన్న వాళ్ళకి గీతలు తగ్గించుకుంటాం, ముడతలు, వాళ్ళ ముడత కావాలి వాళ్ళకి. సో లిడ్ క్రియేషన్ సర్జరీ అయితేనే ఇలా కొన్ని వేల కొద్ది ప్రాసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమెంట్ టు సైన్స్, అంటే సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది, ఇంత అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవడానికి ఇది ఒక డెఫినెట్గా అదొక థింగ్ అండ్ హ్యూజ్ బిలియన్స్, అంటే కొన్ని వేల లక్షల కోట్ల బిజినెస్ యాక్చువల్గా. ఇది కొన్ని దేశాల్లో, కొరియా, టర్కీ దేశాల్లో 5-10% మంది విజిటర్స్ ఓన్లీ ప్రొసీజర్స్కి వస్తున్నారు. టర్కీలో 15% యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఏ ట్రాన్స్ప్లాంట్కి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక ర్యాట్ రేస్ కూడా క్రియేట్ అవుతుందా అంటే ఇప్పుడు మాలాగా ఈ మెడికల్ సైన్స్ అనేది 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేసి మంచి చెడ్డు దేశాలు అన్నీ చూసి కొంచెం రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్న వాళ్ళందరం మా ఆలోచన ఏంటంటే ఇది ఆర్ వి టేకింగ్ ఇట్ టూ ఫార్, ఇది మరీ దూరం తీసుకెళ్ళిపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ యాక్టర్ విజయ్ సేతుపతి. ఓకే. ఆయన ఏ లైపోసెక్షన్ చేసుకోడు, ఏం ఎక్సర్సైజ్ చేయడు. ఆయన చెప్పాడు నాకు ఫుడ్ చాలా ఇష్టం, నాకు ఎక్సర్సైజ్ పొద్దున్న లెగడం ఇష్టం లేదయ్యా. దానివల్ల అతని ఎక్స్ప్రెషన్స్ తగ్గడం కానీ, అతను సూపర్ హీరో అవడం కానీ ఏది కూడా అవ్వలేదే, మారలేదే. ఆయన అలా అంటే కంప్లీట్లీ మీరు కంపేర్ చేస్తే అసలు 6 ప్యాక్ కానే కాదు ఆయన, అలా కూడా బ్రహ్మాండంగా ఆయన సక్సెస్ అయ్యారు. సో ఎవరైనా మరీ యంగ్స్టర్స్ మూవీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి విషయం ఏంటంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. అండ్ దానికి అలాగే పాటలాడుతూ ఒక మన బాడీని మనం రెస్పెక్ట్ చేసుకోకుండా కొన్నిసార్లు కొన్ని సంకేతాలు ఉంటాయి, నాకు ఇంతకన్నా నేను తీసుకోలేని ఎక్సర్సైజ్ అని, అలాగే మరి ఇగ్నోర్ చేస్తే కొంచెం అప్పుడప్పుడు హార్మ్ కూడా జరుగుతుంది. ఐ మీన్ ఒక మేజర్ యాక్టర్ గారు అతను ఎక్సర్సైజ్ అయిన 2 hours లోపల పోయారు. రైట్. చాలా అది చాలా దురదృష్టకరం. అవును. సో అవన్నీ మరి అవునప్పుడు
ఆర్ బి టేకింగ్ ఇట్ టూ ఫార్ అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. అవును. అండ్ ఆలోచనలు మనం కూడా ఆలోచించాలి. నా వృత్తికి ఇది అవసరమా? ఉమ్, నిజంగా నా వృత్తిలో ఇద్దరు ముగ్గురు చేస్తుంటే నేను చెయ్యాలా? నేను వేసే రోల్ వేరేమో, నేను ఇంకొక కెరియర్. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నారు, కొంచెం సెమీ విలన్ రోల్స్, కొంచెం కూల్ హీరో రోల్స్ విజయ్ సేతుపతి. ఎస్. ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తుకొని బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు. ఆయన ప్రతి దగ్గర కాలేజ్కి వెళ్ళిపోయి పుస్తకాలు పడుకుని కాలేజ్ హీరోలా చేయలేదే. ఎస్. సో ఐ థింక్ దేర్ ఇస్ సమ్ రూమ్ ఫర్ Yes. థింకింగ్. అంటే కెరీర్ పరంగా ఆలోచించేటప్పుడు కూడా కొంచెం హెల్త్ విషయంలో కాన్షియస్ గానే ఉండాలి. ఉండాలి అంతే కదా. డెఫినెట్గా. హెల్త్ వేరు, హెల్త్ వేరు, ఫిట్నెస్ ఎస్ ఎస్ ఫిట్నెస్ ఆఫ్ కోర్స్. హెల్త్ అనేది మాత్రం అందరికీ, అందులో 1% కాంప్రమైజ్ లేదు. ఎస్ ఎస్ ఫిట్నెస్. ఫిట్నెస్ అనేది ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎంతవరకు అవసరం అనేసి. సో బుక్స్ ఏమవుతున్నాయి అంటే 40 to 60 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఇస్ ఎనఫ్. మీరు 6 pack బాడీ అంటే 3.5 hours చేయాలి. అవును. దగ్గర 70 to 80% బయట మనకు దొరికే ఫుడ్ మీరు తినకూడదు. సో అలాంటి ఎక్స్ట్రీమ్ రెస్ట్రిక్షన్ చేసుకున్నప్పుడు దాని ద్వారా మనకు వచ్చేది ఏంటి, మనకు పోయేది ఏంటి అనే ఆలోచన మాత్రం అందరికీ ఉండాలి. ఎస్ ఎస్. రజ గారు, టోటల్ మీ జర్నీని కనుక మనం చూసుకుంటే 58,000+ పైగా హ్యాపీ పేషెంట్స్ని చూసామండి. తర్వాత టైమ్స్ నెట్వర్క్ వాళ్ళది ఎక్సలెన్సీ అవార్డ్. వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసే ఒక డాక్టర్గా అంటే ఏదైతే మీరు కోరుకున్నారో అవన్నీ కూడా చూసేశారు ఆల్రెడీ. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఇంకొక దాని మీద మనం ఆలోచించాలి, అటువైపుకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మీరంటే ఏంటి అనేది ప్రజలకు కావచ్చు, ప్రపంచానికి కావచ్చు మళ్ళీ తెలియచేయాలి. ఇలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? అంటే చూశాక చెప్పాలంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ గ్రోయింగ్ బ్రాంచెస్ ఇన్ ద వరల్డ్ అండి. అవును. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇంత ఫాస్ట్గా ఎవరు గ్రో అవ్వట్లేదు. ఉమ్, ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఫెలోషిప్ నాకు అదృష్టం కొద్ది అయితేనేమి, ముందు చూపుతో అయితేనేమి, నేను 2008లో అంటే అప్పటికి భారతదేశంలో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది పెద్దగా లేనప్పుడే నేను అమెరికాలో ఇంటర్వెన్షన్ రేడియాలజీ చదువుకున్నాను. ఎస్. సో అదేంటంటే ఇక్కడ డిగ్రీస్ ఇంకా ఇవన్నీ రాకముందే నేను అమెరికాలో చేసుకొని మరీ వచ్చేస్తాను. సో ఆలోచన పరంగా ఏంటంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఏ ఫీల్డ్ నమ్మి అది ఏదైతే గ్రోయింగ్ మ్యాక్సిమం అనుకున్నానో అది గ్రో అయింది. అవును. ఇంకో పరంగా చూస్తే చాలా స్ట్రక్చర్స్ మనం రిపేర్ చేయొచ్చు. గర్భాశయంలో కణుతుల్ని మనం తగ్గించవచ్చు, ప్రాస్టేట్ గ్రంథి పెద్దగా తగ్గించవచ్చు, లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఆల్మోస్ట్ అవయవంలో ఎన్నో ఆర్గన్స్కి ట్రీట్మెంట్ చేయగలదు. వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మోస్ట్ ర్యాపిడ్లీ ఎక్స్ప్లోజివ్ ఫీల్డ్స్. కాకపోతే నా పర్సనల్ లైఫ్లో గత 11 ఏళ్ళుగా ఈ వారికోస్ వెయిన్స్నే నేను పట్టుకుని గ్రో చేసి, సో మీరు 58,000 మంది హ్యాపీ హ్యాపీ పేషెంట్స్. పేషెంట్స్ చెప్పారు. నేనేం చెప్తానంటే భారతదేశంలో ఈరోజు 25 నుంచి 30% మంది భారతీయులకి ఈ ప్రాబ్లం ఉంది. ఓకే. ఓకే, అంటే అడల్ట్స్ మనం 1.3 బిలియన్ అనుకుంటే అడల్ట్స్ పాపులేషన్ 700,000 అనుకుందాం, మిగిలిన వాళ్ళు పిల్లలు అనుకుందాం. అవును. ఈ 700 మిలియన్లో 25% ఉంది. My అంటే God. 180 మిలియన్కి వారికోస్ వెయిన్స్ ఉంది. పోనీ అందులో 1% సిమ్టమేటిక్ అనుకున్నా కూడా 1,80,00,000 మంది ఈరోజు ఉన్నారండి. నేను అందులో 50,000 మందికే చూశాను. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని అడుక్కుంటా నాకు నేను. సో దీని మీద ఇంకా పని చేయాల్సి ఇంకా ఉంది చాలా పని అనుకుంటున్నారు. చేయాలి. అందుకే ఒకసారి అక్కినేని నాగేశ్వర గారు అడిగారు, ఆ, ఆయన 88వ ఏట, అయ్యా మీరు చేసిన బెస్ట్ మూవీ ఏది అన్నాడు. అంటే నేను ఇంకా నా బెస్ట్ మూవీ యాక్ట్ చేయలేదండి అన్నాడు. అదేంటి సార్ ఇలా అంటున్నారు, మీరు అంత పెద్ద నటకిరీటి ఎవరున్నారంటే, ఆ బెస్ట్ అనుకున్నాక నెక్స్ట్ మినిట్ మరి మూవీకి వేసి నాకు వెళ్ళి యాక్షన్ చేయడానికి ఏముంటుంది మైండ్, ఆ, ఇంకా బెస్ట్ రావాలంటేనే కదా నేను పొద్దున్నే బట్టలు అంతే వేసుకుని కదా. బయలుదేరాలని ఆయన 88-97 చెప్పాను ఆ వావ్, విషయం. సూపర్ అండి. సో నేను ఎప్పుడు అది మోటివేట్ అయిపోయాను. నేను ఎప్పుడు ఎవరైనా కూడా నీ బెస్ట్ కేసు ఇంకా రాలేదే, వస్తుంది రేపు వస్తుంది నా బెస్ట్ కేసు చెప్తా, ఇన్ని వేలు చేశారంటే ఇంకా రావాలని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ మోటివేటెడ్ బై దట్ వర్డ్స్. సూపర్ ఆయన సార్. చాలా అద్భుతంగా చెప్పారు. ఎక్సలెంట్. రైట్. నమస్తే డాక్టర్.